మహాప్రాణాక్షరము ఫ. అధిదేవత ఫాక్యాదేవి. ఫ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము ఈ విధంగా చెబుతుంది శ్లోకంలో. ఫకారం వాసుదేవత్వం పాశుపత్యం చ భైరవం మృత్యుకోత్తాపనం పుణ్యం సర్వసిద్ధికరం శుభం. ఫకార ధ్యానము సిద్ధశృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకంలో ఇలా చెబుతున్నారు. పంచవక్త్రోగ్రసింహస్థా పాటలాతపకోమలా పాఖ్యాశుకైనాసిఖేట వర అభయధరాశరాన్ పాశంచ డమరుం శూలం క్రమేణ దశభిః కరైః. మహీదాస మాతృకా నిఘంటువులో శ్లోకంలో ఇలా చెబుతున్నారు. జనార్దన శిఖో రౌద్రీ వామపార్శ్వకృతాలయ ఫట్కార ప్రోచ్యతే సద్భిః ఫకార పాంతిమస్తత. మధ్వాచార్య మాతృకా నిఘంటువులో శ్లోకంలో ఇలా చెబుతున్నారు. వామ పార్శ్వోథ వైకుంఠః శివో అనలస్త్రిపత్రకః కాంతోరగౌ శరిత్పుల్లః ఫట్కారః పార్ణకోమతః. ఫ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రం తాత్పర్యంగా ఇలా చెబుతుంది. ఫ అనేటువంటి ఈ అక్షరానికి వాసుదేవుడు అధిదేవత. ఫ అనే మహాప్రాణాక్షరానికి వాసుదేవుడు అధిదేవత. పశుపతి, పర్జన్యం, భైరవ అనే సంజ్ఞలు కలిగినటువంటి బీజాక్షరము. సమస్త పుణ్యాలను కలిగిస్తూ ఉద్ధాపన సర్వసిద్ధిని వసగలిగినటువంటిది ఈ ఫ అనే మహాప్రాణ బీజాక్షరం. ఫకార ధ్యానం గురించి సిద్ధశృంభర తంత్రము తాత్పర్యంగా ఇలా చెబుతుంది. ఈ ఫ అనే ఫకార అధిదేవతకు సింహము వాహనము, లేత ఎండ వంటి కోమలమైన శరీరకాంతి కలిగి ఉంటుంది. 5 ముఖాలు, 10 చేతులు కలవు. ఈ దేవతకు కుడివైపున ఉన్నటువంటి హస్తాల్లో క్రింది నుండి పైకి 1 అభయముద్రను, 2 డమరుకాన్ని, 3 బాణాన్ని, 4 కత్తిని, 5 చిలుకని, అలాగే ఎడమ వైపున ఉన్నటువంటి హస్తాల్లో 1 వరద ముద్రను, 2 శూలాన్ని, 3 పాశాన్ని, 4 కేటమును, 5 లేడిని ధరించి ఉంటారు. పాటల వర్ణములో అమ్మవారు ఉంటారు. మహీదాస మాతృక నిఘంటువులో తాత్పర్యంగా ఇలా చెబుతున్నారు. జనార్దన శిభి రౌద్రీ వామపార్శ్వకృతాలయ ఫట్కార సద్భిః పాంతిమ అనగా పకారము తర్వాతది అని వానిని మహాప్రాణాక్షరమైన ఫ తెలుపుతుంది. మధ్వాచార్య మాతృక నిఘంటువులో తాత్పర్యంగా ఇలా చెబుతున్నారు. వైకుంఠ శివ అనల త్రిపత్రక కాంత అరగ సరిత్ పుల్ల అనువానిని తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువులో ఫ అనగా జుంఝుమారుతం, భుజస్ఫాలనము, పూత్కారము, నివారణము, యుద్ధము, శబ్దించుట, మరుగయ్యుండుట అనే అర్థాలని చెబుతుంది.